ఉంటాం. సార్ నమస్కారం. నమస్కారం. సిద్ధం ఏంది ఈ సిద్ధం ఒక మూమెంట్ ఏంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల క్రితం ఒక బాధ్యతనిచ్చారు. ఆ బాధ్యతని నెరవేర్చి మళ్ళా ధైర్యంగా మీకు మేలు జరిగిందంటే ఓటేయమని చెప్పి స్వతంత్ర భారతదేశంలో ధైర్యంగా నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రజల దగ్గరికి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నాయకత్వం మేమందరం కూడా సిద్ధంగా. ఇదే మీ సిద్ధం నినాదం. మీరు ఎమ్మెల్యే అయినప్పుడు ఈ పామూరు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని మీరు భావించవచ్చు. ఇదివరకు పరిపాలనా విధానం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండేది. ఈ రోజు ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందిస్తా ఉన్నారు. అంటే క్వాలిటీతో కూడినటువంటి పరిపాలన. గ్రామం ఒక యూనిట్ గా తీసుకుని ఎక్కడ కూడా రాజకీయాలు, కులాలు, మతాలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రజలందరికీ అందించాలి. అంటే ఇదివరకు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఎవరు చనిపోతే ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఆ జన్మభూమి కమిటీ ఆ సభ్యుల దగ్గరికి వెళ్ళి వంగి వంగి నమస్కారాలు పెడితేనో వాళ్ళకి ఏదైనా లంచాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు కులం మతం లేకుండా ఒక క్వాలిటీతో కూడినటువంటి పరిపాలన అందజేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అందరూ కూడా సంతోషం. అది మీరు మాత్రమే అంటున్నారు, వైసీపీ మాత్రమే అలా ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీ చాలా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలన చేశారు, ఆ కులం చూడలేదు, మతం చూడలేదు అని వాళ్ళు మాట్లాడతారా? లేకపోతే ధైర్యం ఉందా? రమ్మనండి, చర్చించమనండి, ప్రజల్లోకి వెళ్ళమనండి. మీకు సంక్షేమ కార్యక్రమాల విషయంలో 99% మంది సంతృప్తికరంగా ఉన్నారు. ఈ వైసీపీ కన్నా టీడీపీ వాళ్ళు కూడా మేనిఫెస్టో కూడా ఇంప్లిమెంట్ చేశారు కదా. ఏం చేశారు ఇంప్లిమెంట్ చెప్పండి. ఇది 2014లో ప్రవేశపెట్టినటువంటి 52 పేజీల మేనిఫెస్టో, వైసీపీ 2 పేజీల మేనిఫెస్టో. ఇంకొకటి కూడా చూపెడతాను సార్ మీకు, వాళ్ళు రాలే కాబట్టి. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకు దేశంలో రాజ్యాంగబద్ధంగా ఇలా రూల్ చేయాలని ఉన్నప్పటికీ ఆయా పార్టీలు వారి శ్రేయస్స, లేదంటే పార్టీల శ్రేయస్స, ప్రజల శ్రేయస్స కొరకు ఒక మేనిఫెస్టో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఒక చట్టబద్ధత మేనిఫెస్టో మీద రావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? అంటే నేను భావిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగం హక్కులని తప్పకుండా కూడా ప్రజలందరికీ కూడా అందించాలి. కానీ మీకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అదొక అబద్ధాల పుట్ట. ఆ రోజు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా పరిపాలన జరిగిందో మీ అందరికి తెలుసు. ఈ 5 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ గురించి మీరు ప్రస్తావించారు. అందే ఈ 2 పార్టీల మేనిఫెస్టోతో పాటు కాన్స్టిట్యూషన్ గురించి ప్రస్తావించారు కాబట్టి ముందు ఈ వ్యవస్థలో మార్పు రావాలి. ఆ రోజు పెద్దలు ఏం భావించారు? ఆర్థికంగా, సామాజికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి, సమాజ స్థాపన జరగాలని చెప్పి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈ పెద్దలందరూ కూడా ఏమైతే ఆలోచించి ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేశారో దానికి అనుగుణంగా పరిపాలన చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం. ఎందుకు చెప్తున్నారంటే విద్యం, వైద్యం పెద్దపీట వేసి అందరూ చదువుకోవాలి అనే ఆలోచనతోటి ఆ రోజు రాజ్యాంగ స్ఫూర్తి ఉంది. అందరికీ విద్యను అందించాలనే ఒక స్ఫూర్తి రాజ్యాంగంలో ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో ముఖ్యంగా పెన్షన్స్, అదేవిధంగా మహిళలని కూడా ముందుకు తీసుకురావాలి. మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటది. అదే విధంగా రాజ్యాంగంలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని పాయింట్ ఉంది. అదే విధంగా అందరూ సమానం అనేది, మహిళలు పురుషులు సమానం. పూర్తితో వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మీరు ఎన్ని చెప్పినా ఏది చేసినా ఆ విషయాల్లో మిగతా పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు మ్యానిపులేటర్, అధికారం ఎలా తెచ్చుకోవాలి అప్పుడు నడిచిందంటే ప్రజలు ఆ అబద్ధాలన్నీ కూడా కొంత వరకు తీసుకుని ఈ రోజు దమ్మున్న నాయకుడు నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం నడిచింది. ఇప్పుడు ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పినా ఈ ప్రజలు, ఎందుకంటే ఈయన చేతలు చేశాడు, ఆయన ఏమో మ్యానిపులేట్ చేశాడు. ఇప్పుడు దాని గురించే అందరినీ తీసుకొచ్చి ఒక పొత్తు పెట్టుకుని ఏదో యుద్ధం చేయాలంటే ఎన్ని జరగవు. మళ్ళీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు. అదేవిధంగా ఏమైతే రాజ్యాంగ స్ఫూర్తితో ఆ పెద్దలు ఆలోచించారో ఈరోజు సచివాలయాలు తీసుకొచ్చారు. ఆ సచివాలయాలు తీసుకొచ్చి ఓ సిస్టమ్ ని డెవలప్ చేశారు. ఓ సిస్టమ్ డెవలప్ చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటమే కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే వాళ్ళని కూడా గౌరవించింది జగన్మోహన్. విషయాన్ని
మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరితో మీరు కంపారిజన్ చేయదు దయచేసి. అంతేనా సార్? ఇక్కడ ఇంకో ప్రశ్న, సచివాలయము లేని ఆంధ్రప్రదేశ్, మీరు సచివాలయము గ్రామాన్ని తీసుకొచ్చారంటారు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్కి సచివాలయం లేని ఆంధ్రప్రదేశ్ ఎక్కడండి? సచివాలయానికి ఒక ఈ విధానం తీసుకుంది మన ఈ ప్రభుత్వం 3 రాజధానులుగా. ఓకే, ఎక్కడ సమర్థిస్తుందా అనిల్ కుమార్ గారు? ఎక్కడ చేయనిస్తా ఉన్నాం? సమర్థిస్తుందా? పార్టీ విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, మేమంతా కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను సమర్థించక ఎవరు సమర్థిస్తారు? దాని గురించి తీసేసేయండి. మాకేమి అమరావతిని ఒక భ్రమరావతి 5 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? మళ్ళీ మీరు సచివాలయం లేని రాజధాని నన్ను క్వశ్చన్ చేస్తాను. 10 years ఉమ్మడి ఉడంబైక ఉంది. ఏది అసలు నీ ప్రయత్నం ఏది? ఓకే. నీ ప్రయత్నం ఏది? టెంపరవరీగా కట్టడాలంటే అసెంబ్లీ కట్టడానికి 15,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి నువ్వు ఇచ్చేసి ఆ అన్యాక్రాంతం చేసేసిన ఈ ఫండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతం చేసి ఆ రాజధానిని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కులానికి వ్యతిరేకం కాదు. మీరు ఎందుకు ప్రస్తావిస్తారు కులాల గురించి? ఒకటి, ఈ రాష్ట్రంలో జరిగేది పేదవాళ్ళకి ధనవంతులకు జరిగే యుద్ధం. అందరూ కూడా పేదవాళ్ళు అన్ని కమ్యూనిటీస్ లో ఉంటారు. దయచేసి మీరు కులాలు ప్రస్తావించారు. మీలాంటి వాళ్ళు ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వాళ్ళే ఈ విధంగా భ్రమలు కల్పిస్తున్నారని నా ఉద్దేశం. సరే, ఇక్కడ వైసీపీ ఏం చేయలేదు, కేవలం అప్పులు పట్టుకొచ్చి మాత్రమే వాళ్ళకి జనాలకి. అంటే ఏ రాష్ట్రం అప్పులు చేయలేదు? ఎప్పుడు కూడా మన కుటుంబంలో కూడా పరిస్థితులను బట్టి అప్పులు తీసుకొస్తాం. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో మరి మీ దగ్గర పేషెంట్స్ ఉంటే రిటర్న్ గా చంద్రబాబు నాయుడు ఎంత అప్పులు చేశాడు, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అప్పచెప్పాడు, మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అందరినీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ఫలితాలు వస్తా ఉన్నాయి. మేము సూపర్ 6 మా మేనిఫెస్టో ఉంది. ఇప్పుడు గతంలో మా మేనిఫెస్టోతో పాటు ఇప్పుడు మేనిఫెస్టో మేము ఇంప్లిమెంట్ చేస్తాము. వాళ్ళు ఇచ్చిన దానికంటే 1000 పైసలకి ఇంకెక్కువ డబ్బులు ఏదైనా సృష్టిస్తాడా చెప్పండి? అంటే వీళ్ళు ఫస్ట్ లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు అందరికి పనిచేస్తున్నాడని చెప్పారు. ఓకే, వీళ్ళేమో ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏమన్నా ఏదన్నా ఆలోచన చేస్తారేమో అని చెప్పి ఇప్పుడు సూపర్ 6లు 7లు తీసుకొచ్చారు. ఎన్ని గురించి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అన్ని సిస్టమ్ ని డెవలప్ చేసుకుంటా ముందుకు వస్తాం. అంటే మీరు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళిపోయి లేకపోతే అమెరికా వెళ్ళిపోయి ఈ రాష్ట్రం అంతా సింగపూర్ గా మార్చేస్తాను, అమెరికా మార్చేస్తున్నట్టు అవుతుందండి. పామరులో ఎందుకు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు? పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? వాళ్ళ జీవన ప్రమాణాలు ఎందుకు పెంచలేకపోతా ఉన్నాం? అదేవిధంగా మహిళల్ని ఆర్థికంగా ఎందుకు డెవలప్ చేయలేకపోతా ఉన్నాం? ఎందుకు పిల్లవాడు చదువు మానేస్తా ఉన్నాడు? 5వ తరగతిలో 6వ తరగతిలో 7వ తరగతిలో వాళ్ళందరినీ కూడా ఏ రోజన్నా 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా ఆలోచించలేదా? మన వ్యవస్థలో ఈ సిస్టమ్ ని స్ట్రెంథింగ్ చేసుకుని, అంటే మన కుటుంబాన్ని సరి చేసుకోకుండా మార్చేస్తుంది ఈ మార్చేస్తుంది ఏంటంటే ఎన్నాళ్ళు భ్రమంలో ప్రజలను బతికిస్తారు? ఒక దూరదృష్టి విజన్ ఉన్న నాయకుడు అంటారు. ఏంటి దూరదృష్టి? ఇంట్లో సరి చేసుకోకుండా, ఇంట్లో అంటే ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి జీవన ప్రమాణాలను సరి చేసుకోకుండా, సిస్టమ్ స్ట్రెంత్ ఇవ్వకుండా విజన్ ఆయనకి ఉందేమో, ఆయన వరకు ఆయన డెవలప్ అయిన దానికి విజన్ ఉంది అంతే తప్ప ఈ రాష్ట్రం మీద అతనికి విజన్ లేదు. రాష్ట్రం మీద కక్ష సాధింపచ్చు. ఎందుకంటే ఇతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి అధికార ద్రాహంతో ఈ రోజు ప్రజలను కూడా ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి ఈరోజు సచివాలయాల్లో చూస్తా ఉంటే అవ్వాతాతలు పెన్షన్ల కోసం అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో 35 మంది అవ్వాతాతలు చనిపోయారు. అంటే అతనికి ఒక శాడిజం. అంటే మీరు చూడండి అతని శాడిజం ఏ విధంగా ఉంటుందంటే పుష్కరాల్లో ఎంతమంది చచ్చిపోయారు. ఆయన అనవసరం, ఆయన ఒక స్వార్థం, ఆ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన వెళ్తాడు. అదొక్కటే ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ చేయొద్దు. ఉన్న డబ్బు చెప్తాను ఏ విధంగా ఏంటి మా పాలసీ ఏంటి, నేను కూడా మిమ్మల్ని స్ట్రైట్ గా చెప్తాను. మా పాలసీస్ ఏంటి, మేమేం చేయగలుగుతాం, దాని మీద వెళ్ళండి. మీరు దీని గురించి నాకైతే ఇంట్రెస్ట్ లేదు. అంటే సార్ ఇక్కడ ఇంకొక వాదన కూడా వస్తుంది. కుల సమీకరణ ఆధారితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తుండ్రు. ఇది కూడా జగన్మోహన్ గారు ఈ హింసెల్ఫ్ డిక్లేర్డ్ దాదాపు 75+25 అంటే ఈ 200లో ఒక 100 బీసీలకు మేము ఇవ్వగలిగాం ఆయా వర్గాలకు అంటున్నారు. కానీ ఈ బీసీలు ఇప్పుడు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? సార్ మీరు ఫస్ట్ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తావించారు. అక్కడ ఈ సమాజంలో ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అంటే ఒకే మనుషులు పరిపాలించడము లేకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి డెఫినెట్ గా భారతదేశం ఒక ప్రజాస్వామ్యమైనటువంటి దేశం. అన్ని కులాలు మతాలు రకరకాల ఈ వ్యవస్థ అంతా ఉంది సిస్టమ్. ఎప్పుడు ఈక్వాలిటీ వస్తుంది. ఈ కులాలన్నీ కూడా రాజకీయంగా ఆర్థికంగా డెవలప్ అయినప్పుడే
సమానత్వం రకరకాలు వస్తది. సోషల్ అండ్ ఎకనామికల్ స్టేటస్ ఈక్వల్ అయితే ఎప్పుడు నువ్వు ఒకే కులమో ఒకే మతాన్నో ఒకే ఇదనో ఏ రోజైనా ప్రోత్సహిస్తే ఇప్పుడే సార్ నేను ఏ కులానికి మతానికి వ్యతిరేకం. ఓకే ఓకే ఆ ప్రోత్సహించి ఈ రోజు సిస్టమ్ అంతా స్వతంత్ర భారతదేశంలో కొన్ని వర్గాలకి ప్రాధాన్యత లేక ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు రాజకీయంగా కూడా అదే సిస్టమ్ ని చేస్తూ ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా ముందుకు తీసుకురావాలని ఒక బీసీస్ ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ జనాభా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావాలి నిష్పత్తి ప్రకారం ఆ విధంగా ఆలోచిస్తా ఉన్నారు. కలిసి వస్తాయా కలిసి రావట్లేదా అనేది రేపొద్దున ఎలక్షన్స్ లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత తెలుసు. ఎందుకంటే ఆయా పార్టీలు కావచ్చు లేకపోతే ఆయా నాయకులు కావచ్చు ఆయా కుల సంఘాలు కావచ్చు మా జనాభా ఎంత ఉంది మాకు నిష్పత్తి ప్రకారంగా సీట్లు కావాలంటారు. ఓకే ఇక్కడ సీట్లు ఇచ్చారు కదా మరి కలిసేస్తారా అనేది మా భావన ఇక్కడ, అది నేను అంటున్నాను. డెఫినెట్ గా ఆ వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు ఫలితాలు ఉంటాయి. డెఫినెట్ గా కూడా ఆ వర్గాలు రిప్రజెంట్ చేసేటప్పుడు డెఫినెట్ గా అందరు కలిసి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు. సో బీజేపీ అటు టీడీపీ జనసేన ముగ్గురు కలిసి వస్తున్నారు, రాక్షస పాలన అంతం చేయాలంటున్నారు. రాక్షస పాలన అంటే వెనక్కి కూడా పురాణాల్లోకి వెళ్ళిపోతే రాక్షసులు ఎవరు, ఎంతమంది రాక్షసులు ఐక్యంగా కలిసిన ధర్మాన్ని ఏ విధంగా జయించలేకపోయారో ధర్మాన్ని అంటే ధర్మాన్ని చెడగొట్టాలని అంటే నేను ధర్మాన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళు ఎవరు ఎప్పుడు కూడా నిజమే గెలుసు, నిజం నిలకడ మీద ఉంటది, ఎప్పుడు కూడా నిజాయితీ గెలుసు, నిజాయితీ నిలకడ మీద ఉంటది. ఎవరు ఎన్ని కలిసినా ఎవరు ఏం చేసినా అల్టిమేట్ గా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది ఫైట్ చేస్తానికి మీరు సిద్ధపడ్డారంటే మీలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అంతమంది అన్న ఇంకేమన్నా కొంతమంది ఇంకేమైనా ఉన్నారేమో వాళ్ళు కూడా ఏకమైనా మనం చెల్లె షర్మిల గారు ఉన్నారు కదా అంత ఆంధ్ర ఆడపడుచు. ఒకవేళ కాంగ్రెస్ రిప్రజెంట్ చేయొచ్చేమో కానీ అది ఎఫెక్ట్ కాదు. ఒకవేళ ఎఫెక్ట్ ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి రాష్ట్రంలో తెలుసు. అంటే మీకు మేము ఒకటే చూస్తాం, షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అధ్యక్షురాలు గానీ చూస్తాం తప్ప మీరు మళ్ళీ పాలిటిక్స్ లేకపోతే ఇంటర్నల్ గా ఫ్యామిలీ ఇష్యూస్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కూడా రాజకీయంగానే చూడండి. మొన్న జరిగినటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఒక మీటింగ్ పెడితే అందులోకి గౌరవ ప్రధానమంత్రి వచ్చారు. వచ్చినటువంటి ప్రధానమంత్రి ఇక మేము ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రైమ్ మినిస్టర్గా నేను వాగ్దానం చేస్తున్నాను, నేను ఈ హామీ ఏవి ఇవ్వబోతున్నానని ఇప్పించేటువంటి ప్రయత్నము అటు టీడీపీ కానీ జనసేన కానీ చేయలేదు. అట్లీస్ట్ కనీసానికి పోలవరానికి జాతీయ హోదా కావచ్చు, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేకపోతే వైజాగ్ను మేము ప్రైవేటు పరం చేయము, ఈ మూడు అంశాలన్న కనీసానికి ప్రధానమంత్రితో అనలేదు, అనిపించలేదు. ఏంటిది అంతా మనం ఎట్లా భావించవచ్చు? అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనో పనిచేయట్లేదు. అనిపించలేదు అంటే వాళ్ళకి రాష్ట్రం మీద వాళ్ళకి ప్రేమ లేదు, రాష్ట్రం మీద ఒక విజన్ లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలో అదే ఆలోచన తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేయాలనేది వాళ్ళకు క్లారిటీ లేదు. ఎందుకు చేయలేదు అంటే మీరు ఆ క్వశ్చన్ అది కరెక్ట్ కాదేమో. వాళ్ళు చేయరు, వాళ్ళకి ఆ విజన్ లేదు, వాళ్ళు అసలు మీరు కంపేర్ చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏది పోలవరం పూర్తి చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. రైతులను కానీ ఎవరిని ఈ సిస్టమ్ లో ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా స్ట్రెంథెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం. మీ మేనిఫెస్టో పూర్తి అమలైందని భావించవచ్చా? డెఫినెట్ గా 99% అమలైంది. మీరు కూడా ఏమన్నా చర్చకి వస్తారండి. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంటర్వ్యూలో కూడా మీరు ఒకటే చెప్పండి, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ నాయకుడి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళా ఓకే ఈ కంపారిజన్ మాత్రం పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు కంపారిజన్ లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొంచెం కూడా దరి చేరలేరు వాళ్ళు. ఏదైనా సార్ ఏ సిస్టమ్ అయినా సరే అయ్యో దరి చేరలేరు, అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ నవరత్నాలు కావచ్చు, లేదంటే ప్రజలను ఆకర్షింపజేసేటువంటి అవతారమే తప్ప ఏమి లేదు అంటే మీరేమంటారు? అంటే నవరత్నాలు ఏంటి, ప్రజల్ని ఆకర్షింపజేసేది నాయకుడికి కావాల్సింది ప్రజలుకి కాన్ఫిడెన్స్ కావాలి. ఓకే, అది మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఈ నవరత్నాలు అంటే ఏంటండి చదవండి ఒకసారి. నవరత్నాలు అంటే ఏదో నవరత్నాలు ఏంటది అసలు నాకు అర్థం కావట్లేదు. నవరత్నాలు అంటే కొంచెం తొంగి చూడండి నవరత్నాలు. ఓకే, దానిలో ఎన్ని
ఆలోచనలు ఉంటాయి, ఎన్ని అంశాలు ఉంటాయి, ఏవి సిస్టమ్ స్ట్రెంథింగ్ చేస్తున్నారు, ఏ వర్గాలను స్ట్రెంథింగ్ చేస్తా ఉన్నారు, ఇది కూడా ఒకసారి సరే మీరు అనుకున్నట్టుగా ప్రజల జీవన ఆర్థిక విధానము బలహీనలది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే స్థాయిలో ఇప్పుడు ఏమైనా ఉన్నదనుకోవచ్చా మరి? డెఫినెట్ గా చూడండి, మీరు 1వ తరగతి చదివే కురవాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రోజు 5వ తరగతి, ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి స్కూల్లో చదువుకుంటాం, క్వాలిటీ విద్య, ఇంగ్లీష్ మీడియం అనుకుందాం. ఇంగ్లీష్ మీడియం అన్ని అవును, ఇంగ్లీష్ మీడియం ని వ్యతిరేకించినటువంటి చంద్రబాబు గారు ఎందుకు వ్యతిరేకించారు? ఇది ఏమన్నా చెప్పగలుగుతారా? మీ ఇద్దరు కూడా ఒక టైం ఒకసారి మీకు దొరికితే ఆయన ఎంట్రీ కూడా ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే తెలుగే రాదంటే ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్నట్టుగా అప్పుడు ఏమో చేశారు. ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండడం, ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావడం, లేకపోతే సామాజిక ముందుకు రావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన చేసే విన్యాసాలు అవన్నీ కూడా ఇప్పుడు ఎవరు వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. చూడండి, ఆ సిస్టంలో చేంజ్ వచ్చింది. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఇంగ్లీష్ మాట్లాడటం ఇష్టం ఉండదు, లేకపోతే బాగా చదువుకోవటం ఇష్టం ఉండదు. పిల్లలు వెళ్ళి నారాయణ స్కూల్లో చైతన్య స్కూల్లో చదివితే ఆయనకు ఆనందం. ఈ స్కూల్స్ అన్ని కూడా ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించారు. విద్య ఇది పక్కన పెడితే వైద్యంలో ఏమన్నా మెరుగైన సౌకర్యాలు ప్రజలకు దగ్గరలో ఉన్నాయనుకోవచ్చా? ఈరోజు ధైర్యంగా ఎటువంటి వ్యాధి వచ్చినా కానీ ఈ రాష్ట్రంలో ధైర్యంగా ప్రజలందరూ బతకగలుగుతా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ విధానం. ఆరోగ్యశ్రీని మళ్ళీ మధ్యలో చంద్రబాబు నాయుడు వచ్చి నిర్వీర్యం చేశారు. తర్వాత మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఎక్కడో కూడా మిస్యూజ్ అవ్వకుండా ఈరోజు ధైర్యంగా ఆరోగ్యశ్రీ అన్ని అమలవుతా ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న 10% లోపాలు ఉంటే కూడా అంటే మీ నియోజకవర్గంలో ఎలా విద్య ఎలా ఉంది, వైద్యం ప్రతి స్కూల్, ప్రతి గ్రామంలో 106 గ్రామాల్లో ప్రతి స్కూల్ కూడా మండల పరిషత్ స్కూల్ ఉంటే 15 లక్షలు 20 లక్షలు, అదేవిధంగా జిల్లా పరిషత్ 1.5 పైగా వాటితో ఫెసిలిటీస్ కల్పించి అన్ని కూడా ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంథెన్ చేశాం. హాస్పిటల్స్ అన్ని కూడా నాడు నేడులో చేయించాం. ఇక పామర్లో మన పిహెచ్సిని సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయించాం. అదేవిధంగా ఇవన్నీ కూడా పర్మనెంట్ సిస్టమే కాకుండా ఆరోగ్య సురక్ష తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరికి ఒక డాక్టర్ని అటాచ్ చేస్తాం. ప్రతి పేషెంట్ కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చేయిస్తాం. పామర్ నియోజకవర్గంలో విద్య, వైద్యం అంతా కూడా స్ట్రెంథెన్ అయిందనేది నా భావన. ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసిన కాలంలో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు గమనించినటువంటి సమస్యలు ఏంటి? ఆ సమస్యలకు మీరు ఏం పరిష్కరించారు? డెఫినెట్గా 99% ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా సక్సెస్ అయింది. అట్లాగే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఒకసారి కంపారిజన్ చూసుకుంటే మీరు ప్రతిదాన్ని కంపేర్ చేస్తారు. 5 సంవత్సరాల్లో వాళ్ళేం చేసి గ్రామ యూనిట్ తీసుకుంటే ప్రతి గ్రామంలో కూడా గడప గడపగా మౌలిక సదుపాయాలు కల్పించాం. వాటర్ సిస్టమ్ ని డెవలప్ చేసాం. దాదాపుగా ఒక 18 కోట్లతో అంతా కూడా ఇంటింటికి పైప్ లైన్, ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంబైన్డ్ స్కీమ్ ని దాన్ని ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది. కొన్ని చోట్ల ఇవ్వలేకపోయాం. ఇప్పుడు అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత కూడా మాదే. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాదే. వాళ్ళంతా కూడా 14 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రోడ్లు వేసేస్తే 14 ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఆయన రోడ్లు వేసేస్తే ఈ రోడ్లకి ఈ దుస్థితి వచ్చేది కాదు. ఈ రోజు ఒక రోజు రాత్రి మౌలిక సదుపాయాలు కల్పించడం అంటే జరిగేది కాదు. ఆ ప్రాధాన్యతలో ముందుకెళ్తా ఉన్నాం. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు తీసుకుంటూ ముందుకెళ్తాం కూడా. అనిల్ కుమార్ గారు స్థానిక సంస్థల లీడర్లను కొద్దిగా పట్టించుకుంటలేడు, కాస్త పట్టించుకుంటే బాగుండేది అనేది కూడా లోకల్ టాక్. మీరేమంటారు? స్థానిక సంస్థ లీడర్స్ కొంత అభద్రతతో ఉన్నారు. అంటే వాళ్ళకు ఫండ్స్ కావచ్చు, ఇంకా వాళ్ళకు బాధ్యతలు ఎక్కువ ఉండవలసిన అవసరం ఉంది, మేము ఇన్వాల్వ్ కావాలి ఇంకా, అంటే అలాంటి భావన నన్ను ప్రజలు ఎన్నుకుంటేనే అయ్యాను నేను. అట్లాగే ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక వార్డు మెంబర్ అంటారు. జెడ్పీటీసీ వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి. ఎంపీపీ డెఫినెట్ గా నేను వాళ్ళని గౌరవిస్తాను. దానిలో అసలు ఇంకొక ఆలోచన లేదు. ఒకవేళ మీరు మీ వైపు నుంచి ఏదైనా సలహా ఉన్నా కానీ దాన్ని స్వీకరించి నేను డెఫినెట్ గా లీడర్ని గౌరవిస్తాను. ఎందుకంటే
లీడర్ అనేది ఇంపార్టెంట్. Yes. ప్రజలు అభిష్టం మేరకు వాళ్ళు ఎన్నికైన వాళ్ళు. అవును. ఎక్కడ ఏ స్థాయిలో ప్రజాప్రతినిధి అయినా కానీ నేను ఒక కైల్ అనిల్ కుమార్ అంటే ఏవో పెద్ద శక్తి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజలు ఆ బాధ్యతనిస్తే ఆ ప్రజలు క్రియేట్ చేసినటువంటి ఈ పొజిషన్ ఇదంతా. సో ఇక్కడ మరి ఎందుకు మీరు ఒక విజిటింగ్ పోయినప్పుడు మీ మీద కొంత అంటే మహిళల్లో మిమ్మల్ని నిలదీశారనేది ఒక అంశం వచ్చింది, ఇల్లు కావాలని తెలుగుదేశం వాళ్ళు చేసే ప్రచారం అది. అంతేనా? నేను ఒక రోజు ఒక కార్యక్రమంకి వెళ్ళాను. ఒక కార్యక్రమంకి వెళ్తే మీకు కూడా అది వెరిఫై చేసి ఉంటారు కదా, చూడండి ఒకసారి. ఆ కార్యక్రమంకి వెళ్తే ఆ కార్యక్రమంలో మాకు రోడ్ వేయాలని చెప్పి నన్ను అడిగారు. దాన్ని ఏదో ఒక మనిషికి సంభాషణ జరిగేది దాన్ని వేరేగా చిత్రీకరించి మీడియా ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటారు. కానీ ఇంకొకటి చెప్తాను, ఛాలెంజ్ చేసి ఆ రోజు నన్ను మహిళలు అడిగిన రోడ్డుని 78 లక్షలతో ఆ రోడ్డుని తారు రోడ్డు నిర్మించాం. అక్కడ చూసుకో, అది నా బాధ్యత. నన్ను అడగడం నేను చేయటం అనేది నా బాధ్యత. అంతే తప్ప వాళ్ళు ఏదో నన్ను ఇళ్ల స్థలాలు అడుగుతారు. గ్రామం వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేని అడగకుండా ఇళ్ల స్థలాలు ఎవరిని అడుగుతారు? ఇళ్ల స్థలాలు అడగడం నేరమా? ప్రజలు నేరమా? ప్రజలు అడగడం నేరమా? ఓకే, ఇళ్ల స్థలాలు హక్కు, అది ఆ హక్కు నేను తెలుసుకుని నేను చేయడం అనేది నా బాధ్యత. అదే రోడ్డు అడిగారు, రోడ్డు వేసాను. ఇళ్ల స్థలం అడిగారు, వాళ్ళకి అర్హతను బట్టి ఇళ్ల స్థలం ఇప్పిస్తాను. వాళ్ళకి ఇళ్ల స్థలానికి ఇంకో రోడ్డు వేయాలి, నన్ను అడుగుతారు, నేను చేస్తాను. నన్ను అడగకుండా ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని అడగకుండా మీ ఇంట్లో ఏదైనా జరుగుతుంది చెప్పండి. దాన్ని నిలదీశారు, అడుగుతారండి ప్రజలు. ఓటేసినప్పుడు ఓటేసినప్పుడు వాళ్ళు కైల్ అనిల్ కుమార్ ని ఒక ఆస్తిలాగా భావిస్తారు. అంటే వాళ్ళు ఓటేసినా వేయకుండా గానీ మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. నన్ను అందరూ అన్ని పార్టీ వాళ్ళు అడుగుతారు. దాన్ని అసలు నెగిటివ్ గా తీసుకోవద్దు, దాన్ని ఒక చర్చగా పెట్టాల్సిన. సో కుమార్ రాజా మీకు అపోజిట్ పోటీ ఇవ్వబోతున్నారు అనే సందేశం కూడా వస్తుంది. డెఫినెట్ గా ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, 5 సంవత్సరాలు పనిచేశాను. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2వ సారి నిలబెట్టారు. తెలుగుదేశం పార్టీ కుమార్ రాజా నిలబెట్టారు. కుమార్ రాజా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి కొత్తగా వచ్చాడు ఒకరోడు. అతనికి కూడా ఏం చెప్పేది ఏంటంటే, సూచన నువ్వు ఎంతసేపు కళల్లో కైల్ అనిల్ కుమార్ ని గుర్తుపెట్టుకోవడం కాదు, పెట్టుకుని ఏదో మాట్లాడడం కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తానని చెప్పి, మాకు చేస్తాను. ఓకే, ఎమ్మెల్యే చేయలేకపోయాడు, నేను చేస్తాను. లేకపోతే ఒక భరోసా ఇవ్వు, నీ విధానాన్ని డెవలప్ చేసుకో, తెలుగుదేశం పార్టీ విధానాన్ని తీసుకెళ్ళి. అంతే తప్ప ఏదో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా అతను డిక్లేర్ చేశారు. అతను దాని గురించి ఇప్పుడు కుమార్ రాజా గురించి లేదా మాట్లాడడం నాకు అసలు అవసరం లేదు. నా విధానాన్ని నేను తీసుకెళ్తాను. సో ఇక్కడ ఎంపీ గారు అంటే ఈ పార్టీలో ఉండి ఇంకో పార్టీలో పోవడంతో అసలు ఏంటి ఇప్పుడు ఈ వలసలు వైసీపీ నుంచి వెళ్ళి ఎందుకు వలసలు వెళ్తున్నారు? పర్సనల్ అది. జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇచ్చారు, మేమందరం కలిసి పోటీ చేశాం. గెలిచాం, విధానాన్ని తీసుకెళ్ళాం. ఆయన ఎన్నికల ముందు ఆయన విభేదించాడు, ఆయన సిద్ధాంతాన్ని విభేదించాడు. మళ్ళీ ఇంకొక మనిషిని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖర్ గారిని ఇచ్చారు. ఆయన మంచి డాక్టర్. ఈ పార్లమెంట్ కి ఆయన డెఫినెట్ గా కూడా వాళ్ళ ఫాదర్ కూడా మినిస్టర్ గా చేశారు. ఆయన మంచి వ్యక్తి. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ ఇద్దరు కలిసి పనిచేసి ముందుకెళ్తాం. బాలశౌరి గారు ఎందుకు పార్టీ మారాడు అనేది ఒకసారి మీరు కూడా టైం తీసుకుని ఇంటర్వ్యూ చేసి ఆయన అడగండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అయిపోయిన తర్వాత మీరు ఎందుకు పార్టీ మారారు? ఆయన సిద్ధాంతాన్ని వివేదించాడు అనుకుని నేను భావిస్తాను. ఇక్కడ నుండి పోయిన వారికి మేము ఉన్నాము అనే స్వాగతం పలుకుతూ వాళ్ళకు టికెట్ అంటే డిక్లేర్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అంత తొందరగా ఎందుకు తీసుకుంటుంది? అంటే ఇలాంటి సిస్టమ్ ఏ పార్టీకైనా కానీ ఉండకూడదు కదా. ఈవెన్ అటు నుంచి వచ్చినా ఇటు నుంచి అటువైనా కానీ. కృష్ణ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఎందుకు టికెట్ ఇచ్చామో మేము చెప్తాం. ఓకే, నాకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారని నేను చెప్పగలుగుతాను. కానీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈ వీళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఎందుకు టికెట్ ఇస్తున్నాడు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. అదే తప్ప వాళ్ళు వాళ్ళ వ్యవస్థ అసలు ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వైసీపీకి అంటే ఏ విధంగా మౌలు చేసుకోవాలో ఆ విధంగా చేసుకున్నారని భావించవచ్చా? నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి కోర్టులో వేయించాడు. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇబ్బందులు పెట్టాలని ఇప్పుడు తీసుకెళ్లి 2 సార్లు వాళ్ళు కోర్టుకి వెళ్తే అదేదో మీకు అనుకూలమైన వాతావరణం వచ్చింది. ఎవరికి అనుకూలమైన వాతావరణం అంటే సిస్టమ్ ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఇందాకే చెప్పాను, ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది, పాలసీ గెలుస్తుంది.
మన దగ్గర నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ తెలుసు. అసలు డబ్బులన్నీ ప్రైవేటు వాళ్లకు కాంట్రాక్టర్లకు ఇచ్చాడు, డబ్బులు లేక జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ఇవ్వలేదు, ఇది నీచం నికృష్టం, ఇంత రకరకాలుగా 4.5 సంవత్సరాల పైగా ప్రతిరోజు కూడా పెన్షన్ అవాతాతలకు తీసుకెళ్లి వాలంటీర్లు ఇచ్చారు. ఓకే, ఈ రోజు ఆ వాలంటరీ సిస్టంలో ఓకే వాళ్ళు కూడా చట్టబద్ధంగా నియమింపబడిన వాళ్ళే. రైట్. ఒకటి నేను అనేది ఏంటంటే పెన్షన్ ఈ 2 నెలలు ఇస్తే తప్పేంటండి? ఒకవేళ వాళ్ళు డీవియేట్ అయ్యి మీరు పార్టీకి ఆపాదించి ఎవరన్నా ఇప్పుడు అధికారులు కూడా ఎవరన్నా కొంచెం అటు ఏదైనా కంప్లైంట్స్ వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగే చర్యలు తీసుకుంటే తప్ప ఈ వాలంటరీ సిస్టమ్ అనేది గవర్నమెంట్ తీసుకోవచ్చు. అనవసరమైన మళ్ళీ ఎన్ని వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశం తప్ప కరోనా సమయంలో వాళ్ళు ఏమైనా సేవ చేశారా? బ్రహ్మాండంగా చేశారు. ఎవరు కూడా కుటుంబ సభ్యులు కూడా బయటికి రాకపోయినా కానీ సంక్షేమ కార్యక్రమాలు అందించే విషయంలో కానీ ప్రజలకు అవసరాలు తీర్చే విషయంలో డెఫినెట్గా కూడా వాలంటీర్స్ అందరూ కూడా సేవలు మర్చిపోలేనివి. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు మేము ఇచ్చామంటే అది వాలంటరీ వ్యవస్థ వల్ల ఇవ్వగలిగాం. అదొకటి మాత్రం వాళ్ళే న్యాయ నిర్ణేతలు కాదండి. ఈ సిస్టమ్ లో ఒక భాగం పెన్షన్ ఇస్తా ఉన్నారు, సమాచారాన్ని తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి 50-60 కుటుంబాల్లో కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకి వైద్యానికి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఎవరు చదువుకుంటా ఉన్నారు, ఎవరు చదువుకోలేకపోతా ఉన్నారు, ఆ ఏరియాలో పరిస్థితులు ఏంటి అన్ని తెలియజేసి వాళ్ళకు సమాచారాన్ని ఇస్తుంటే న్యాయాలు నిర్ణేతలు వాలంటీర్ వాళ్ళు ఈ వ్యవస్థకు వ్యతిరేకమైనట్టు మీరు కూడా మిగతా వాళ్ళతో సిద్ధం సభలు 4 జరిగినాయి. ఇప్పుడు బస్సు యాత్ర సిద్ధం సక్సెస్? డెఫినెట్ గా సక్సెస్. దానిలో ఆలోచన ఉంది. సో బస్సు యాత్ర కూడా ప్రజలు ఏ విధంగా వస్తారు చూడండి. ప్రజలు ఏ విధంగా రాయలసీమ అయిపోయింది. సో నెల్లూరులో ఎంటర్ వస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ జగన్ గారు జైలుకి వెళ్ళడం వల్ల సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యారు. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఈ దఫా జైలుకి వెళ్ళారు, సక్సెస్ కాదా సార్? అంటే నేరం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు కాబట్టి సక్సెస్ అయ్యారు. నేరం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అవుతారని నేను భావించాను. జైలుకి వెళ్తే ఎట్లాగైనా సక్సెస్ అవుతారా? అంటే జైలుకి వెళ్తే అంటే జేబులు కొట్టే పిక్ పాకెట్ ఉంటాడు. అతను జైలుకి వెళ్ళడం అనేది అతనికి తప్పదు, అది తప్పని పరిస్థితి, లేకపోతే అతను చేసిన నేరానికి శిక్ష. నేరం చేయకుండా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా కొంత సింపతి పొందుతారు, లేకపోతే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేరం చేయకుండా ఆ రోజు ఆ విధంగా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ప్రేమ ఉండొచ్చు. ఇక్కడ నేరం చేసి వెళ్ళిన వాళ్ళ దొంగలను కూడా మీరు అట్లా మాట్లాడారు అంటే అట్లా ట్రీట్ చేయడం మీరు ఉత్తరంగా సింపుల్ గా తీసి పడేస్తారు అంతేనా? ఏముంటదండి అందులో. ఇప్పుడు ఒకటి నేరం చేసి చంద్రబాబు జైలుకి వెళ్ళాడు, నేరం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు. సో తత్ఫలితంగా ఇది అంతేనా? తెలంగాణలో ఫలితాలు మారినాయి, ఇక్కడ కూడా మారవచ్చు అనే సంకేతం కూడా వస్తుంది కదా. తెలంగాణలో పరిస్థితులు వేరా, మరి వాటి గురించి నాకు అవగాహన లేదు. ఓకే ఓకే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. సో పామర్ ఏజెండా ఎగరబోతుందంటే ఏం చెప్పబోతారు ఈ రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అనిల్ కుమార్ గారే. అనిల్ కుమార్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రజలు విశ్వసించారు పామర్. సో కానీ ప్రజలు అంటున్నాము ఈ 17 దఫాల ఎలక్షన్లలో అంటే కొంత ఈ 2000 సంవత్సరం నుండి ప్రజలకు ఒక అలవాటు అయితే నేర్పించారు. ఇప్పుడు కాస్ట్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఏంటంటే కాస్ట్లీ ఎలక్షన్స్ కాస్ట్లీ కదా, వ్యాపారం రకరకాలు. అంటే కొంతమంది ఆశపడేవారు ఉంటారు. ప్రజలు కోరుకోరు, ప్రజలు డిమాండ్ చేయరు, కలిసి తీసుకుంటారు. ప్రజలు డిమాండ్ చేస్తారు. అంటే ఓటుకున్న విలువ ఇంకా తెలవాల్సిన అవసరం ఉందా ప్రజలకు? డెఫినెట్ గా ప్రజలకు ఓటు విలువ తెలుసు. ప్రజలు ఎప్పుడు కూడా మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి హామీ ఇవ్వబోతున్నారు? డెఫినెట్ గా ఈ పామరు నియోజకవర్గాన్ని ఈ 5 సంవత్సరాల్లో కొన్ని పునాదులు వేసాం, కొన్ని పూర్తి చేసాం. ఓకే, పునాదులు అంటే వ్యవస్థ సిస్టమ్, విద్య వైద్యం అన్ని కూడా సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేసి ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కొన్ని చేయాల్సినవి ఉంటాయి. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, చేసే బాధ్యత నాది, చేయాల్సిన బాధ్యత నాది, చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి. ఎందుకంటే ఎలక్షన్ రేపు జరగబోతా ఉంది. ఈ సమస్యలన్నీ కూడా ఎల్లుండి కూడా తెచ్చు అర్థమయ్యేట. దయచేసి వాళ్ళు ఏదైతే దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ, ప్రజలు వాటిని గురించి ఈ రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారో ఈ ప్రజలు ఆలోచించాలి. ఈ పామరు నియోజకవర్గానికి ఎవరు మేలు చేస్తారో ఈ పామరు నియోజకవర్గ ఆలోచిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. నీతిగా నిజాయితీగా పనిచేశాను. జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదే నీతిగా అదే నిజాయితీగా ముందుకెళ్తానని చెప్పి ఈ ప్రజలకు తెలియజేస్తాను. చివరిగా మీ
కార్యకర్తలకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేం చెప్పబోతుంది అనుకుంటే? ఈ రాష్ట్రానికి మేలు జరగాలి, అందరూ కూడా ఆ రోజు పెద్దలు ఏమైతే ఆలోచన చేశారో ఆర్థికంగా సామాజికంగా రాజ్యాంగం అమలు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుంది. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి. అదేవిధంగా పామరు నియోజకవర్గ ప్రజలకి కూడా నేను ఒకటి మనగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన విధానాన్ని కూడా చూశారు. ఈ పామరు నియోజకవర్గానికి మేలు జరగాలి, నీతి నిజాయితీతో కూడినటువంటి పరిపాలన అందించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పామరులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అదేవిధంగా నేను అప్పీల్ చేసేది చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటాయి అవి కూడా నేను సరి చేసుకుని డెఫినెట్గా ముందుకు వెళ్తాను. ఒకవేళ చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి వాటిని కూడా పాజిటివ్గా తీసుకుని చేసే రీతిగా ముందుకు వెళ్తాను. ఈ పామర్ నియోజకవర్గ ప్రజలకి తెలియజేసుకునేది ఎప్పుడు కూడా ఈ పామర్ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అట్లా మీ నాయకుడు ఒక సవాల్ విసురుతుంటారు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆ సవాల్ ఏంటి అసలు? సవాల్ అంటే దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, నీకు మేలు జరిగితే ఓటేయమని చెప్పి అడిగేది జగన్. అట్లనే ప్రతిపక్షంగా డిమాండ్ చేయాలన్నా? వాళ్ళకి అసలు అంత దమ్ము ధైర్యం ఎక్కడుంది? ఇక్కడ మేలు ఎక్కడ చేశారు అంటే వాళ్ళు కూడా పోవాలి కదా. మేము డిమాండ్ చేస్తే మేము ధైర్యంగా చేస్తా ఉన్నాం, వాళ్ళు డిమాండ్ చేస్తారో లేకపోతే ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం అది. అంతే తప్ప మీరు డిమాండ్ చేయండి అని కోరికలు. సో ఇదండి అనిల్ కుమార్ గారితోనే ఈ పామరు నియోజకవర్గ ప్రజలకు మాక్సిమం సమాచారం అయితే అందించగలిగాము. అదేవిధంగా 17 దఫాలుగా ఎలక్షన్స్ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఇప్పుడు ఇది 18వ దఫా ఎలక్షన్స్. ఇక్కడ మేము కూడా మీ వద్దకు ఒక ముఖ్యమైన అంశాన్ని మాత్రం తీసుకొస్తున్నాము. రాజకీయ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసినాయా చేయలేదా అది మీకు తెలుసు. ఎట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో ఒక గత 3 దశాబ్ద కాలంలో ఓటరుకు రకరకాల పేర్లు పెట్టారు. నేను అందరినీ అలా ఆపాదించను, కానీ ఇది ఒక్క రోజుది, ఇది శాశ్వతమైనది కావాలంటే మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయితే శాశ్వతం. అంటే ఇది కాదు, ఇది కావాల్సిన అవసరమైంది. ఇందులో ఇంకా ముఖ్యంగా ఈ 17 దఫాల ఎలక్షన్లో మీ పాత్ర ఎంతో గణనీయమైంది. మీ తాతలు ఓట్లేశారు మీ తండ్రుల కొరకు, మీ తండ్రులు ఓట్లేశారు మీ కొరకు, మీరు ఓట్లు మీ పిల్లల కొరకు వేశారు, వేయబోతున్నారు. భవిష్యత్ అనేది మీ పిల్లలది. కాబట్టి ఈ ఓటు మీదే, ఓటే ఆయుధం. ఈ ఓటు వేయడం వల్ల ఇక్కడ ఉన్న నాయకుడు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు, అసెంబ్లీలో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో మనం ఎంపిక చేసుకున్న నాయకుడు అటు పార్లమెంట్లో చట్టాలు చేస్తారు. మీ భవిష్యత్తు నిర్ణయాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఓటు కూడా మీదే. ఇలా కావాలా ఆలోచన మాత్రం మీదే. నమస్కారం సార్. నమస్కారం.